ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। ॐ गं गणपतये नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा। ॐ श्री आदिपराशक्ति लोकजननी माते नमः। అందరికీ శుభంగా అవ్వకుండా ఈ యొక్క కలియుగం అంతా ముఖ్యంగా హిందూ పురుషులతో ఎట్లయితే హిందూ ముత్తైగా నీళ్ళు పోస్తున్న ముత్తైగా చూడొద్దు పుట్టినప్పుడుతో ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కదా అట్లాంటి ఆపరేషన్ పుట్టిన
అందరు డాక్టర్ అయిన డబ్బుల గురించి ఏం చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే యోని మార్గం గట్టి అర్థం పిండం ప్రమాణం అన్నారు. ఆ యొక్క పిండం గట్టి ఉండే ఆయుష్ ఉండేది. ఇప్పుడు ఏ రకంగా అయితే కత్తరింపుల ద్వారా బయటపోతున్నారు, అర్ధాయుష్లతో పుట్టడు రోగాలతో పోతున్నారు. అందు గురించి ఏంటంటే పురిటి నొప్పులతో నేను బాధపడతాను కూడా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మని ఎట్లయితే 9 మాసాలు మోసి తెచ్చిన తల్లిదండ్రులు కాదని యావత్ ప్రపంచం వెళ్ళేస్తున్నారు. మొదటికి లేదా భార్య భర్తలే యావత్ ప్రపంచాన్ని నాది 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 నాదన్నదేమీ లేదు బ్రహ్మయ్య అనేది ఎవ్వరికి ఎప్పుడు బ్రహ్మకి అందమైన బ్రహ్మను చేసి అందులో నా జీవం పోసి అటలాడుచున్నావయ్యా బ్రహ్మయ్య నుదుట గీత గీతున్నావయ్యా బ్రహ్మయ్య నిధి తంటావు అంతమాటంటావు నిధి తంటావు అంతమాటంటావు నాదది లేదు బ్రహ్మయ్య చివరికి కాటి వరకే కదా బ్రహ్మయ్య. అన్ని తెలుసు అవి పాడుతున్నారు, గీతాలు వింటున్నారు, భగవద్గీత వింటున్నారు, పురాణాలు వింటున్నారు, దేవి భావం వింటున్నారు. అన్ని అల్లా చెప్తుండ్రు, యేసు ప్రభు చెప్తుండ్రు, కొంతమంది తేడా జాగ్రత్త పెరిగేది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూర్చున్న కొమ్మని మీరే అందమైన కొమ్మని మీరే నడుచుకుంటున్నారు. బిడ్డ అలనాడు ఏ రకంగా త్రేతయ్యే బాబులయ్యే కలిగే ఏ రకంగా కలిగినానికి నాంది పట్టిన కూడా కలిగినానికి ఎట్లయితే ఈ రెండు పూర్వాలను తెలిసినానికి ఏ రకంగా అయితే పెరుగుతున్నావు బిడ్డ. ఇది నిదర్శనం. ఇది ముందుకు రాబోయే రోజులు ఎట్లా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ప్రపంచం అంతా. ఎట్లా పురిటిలో తల్లి ప్రాణం పొందుదా, పిల్ల ప్రాణం పొందుదా, తల్లి పిల్లలు క్షేమంగా ఉండదా అనే యొక్క నాటిలో వచ్చిందా. పిండం లేని ఇల్లు తయారని, ఎందుకంటే ఇంటి ముందు పిండము పెట్టులతో పాటి పడుతుంది. ఇంటి ముందు ఎందుకంటే సచ్చినాడు ఏ రకంగా జ్వరాన్ని యొక్క పెడుతున్న దాని మీద కుండల నీళ్లు పెట్టేటో ఆ కుండనే పుట్టినాడు కింద పుట్టిన మాయించుతాను. ఆ మాయించలేవు. బొడ్రాయి జరిగినాయి. బొడ్రాయి కంటే ఊరు దాని ఎవరు కాపాడుతుందా? బొడ్రాయిని కాపాడాలంతా ఊరు దిగ్బంధలు ఉండేది. ఇప్పుడు ఊరు అయినాయి, ఖాళీలు అయినాయి, పట్టణాలు జరిగినాయి. ఎవరు కాపాడుతుందా? ఎవరు కాపాడాలి? 4 వస్తాడు నీరు పోయడానికి, నీరు వస్తాడు 4 పోయాలంటే ఎవరు పోయాలి? నీరున్నారు ఎవరు పోయాలి? ఎవరికి వాడే ఏం మాట్లాడి ఏమన్నా పోయి ఇంట్లో అలనాడు కంసులు విరవీగిండు. అలనాడు ఇంట్లో దిగురాజు అలనాడు ఇంట్లో అందరూ ఎవరు ప్రతి దీంట్లో ప్రతి ఒక్క రాక్షసులు ఏడుకుంటున్నా సుమనిషులు అందరూ ప్రతి ఒక్కరు నేను 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 మన కంసులు అందరూ ఒక ఆడదాన్ని చేరబట్టి ఏడుకుంటే చేస్తాము నాశనం అయిపోయినా ఇలా చుట్టుపక్కల లేకుండా ఒక ఆరాముగా సరైన తూకం లేదు. ఎటువంటి 17 తూకం ఉందా? ఉందా కూడా రుచిని ఇంకా ఉందా? రేవతి జన్మాంతర వచ్చిన ఉందా? సరైన తూకం ఉందా? ఆరాముగా ఒకటే తూకం పోతున్నారు. ఎందుకంటే భార్య భర్తల ప్రపంచం ఉంటుంది. నేను 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 నువ్వు నేను నేను నువ్వు నువ్వు నేను నేను నువ్వు ఎక్కడ డిషన్ 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 కరే పక్షం దగ్గర గుర్తుకుంటుంటా. ప్రపంచం అంతా మూడు పిల్లలు ఉన్న రంగులు అంతా కూడా అందరూ నేను 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 అక్కడ మరి కుటుంబాలు ఉండే, మనసు ఉండే, పచ్చకు ఉండే, పూలు ఉండే, పట్టు ఉండే అన్నీ ఉన్నాయి. ఒక చెట్టు ఇంట్లో కూర్చొని పెట్టుకున్నారు. మంచిగా నేను చెప్పేది మంచిగా రండి భగవాన్ నేను చెప్పేది మంచిగా ఇంకా చెట్టు పెట్టుకున్నారు. పూల చెట్టు కానీ, పండ్ల చెట్టు కానీ, తులసి చెట్టు కానీ పెట్టుకున్నారు. ఇక భార్య భర్తలు ఉన్నారు. మరి ఏదైనా ఆ చెట్టు వాడుకొని ఇంటికి తాను చేస్తే ఎవరు పెట్టాలన్న చెట్టు నీళ్ళు ఎవరు పోయారు? ఎవరు పడతారు? మరి ఇంటికి తాళం పెట్టినాక వాళ్ళ చెట్టు పెరగబోదా? ఎక్కుంటే మనకి బొమ్మలు లేక పోగొట్టేటట్టు ప్రపంచం అంతా రేడియేషన్. నేను చదువుకున్న కూడా ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ దిస్ కంట్రీ సో డెవలపింగ్. వీళ్ళు చక్కరాగిపోతుంది. ఇలా అందరిలో అందరూ ఏది కూడా బొమ్మలు లేక పోగొట్టున్నారు. నేను ఆలోచన అదే నేను ఎట్లయితే చాత్రం యాత్రని అందరికీ ఇస్తున్నాం. మీరు ఏ రకంగా అయితే చాత్రం యాత్ర పవడు మంటోడు పాలడు మాడు వీడు ఉండరు దుర్మార్గం అందరూ ఎప్పుడైతే కనిపిస్తారో ప్రపంచం అంతా వినాశనం చేసినట్టుగా అందుకని చాత్రం యాత్ర కుంటుకుంటా పోవాలని ఆ యాత్రలో మీరు ఎప్పుడైతే తొమ్మిది పెట్టినో హిమాలయం పడకపోతే ఎట్లయితే ప్రపంచం అంతా
దీపం ఎక్కడైతుందా? ఎక్కడ ప్రళయం వచ్చిందిరా? ఎక్కడ వచ్చిందిరా? 2009లో చాకరాలు ఎక్కడ? కేదారినాథ్. అంది చెప్తుంటా అందు గురించి సుమారు జాగ్రత్త. ఇప్పుడు కూడా హృదయం మొత్తం బాగా కరువు ఏంటంటుంటా, అమ్మా ఏ ఆదిశక్తి, ఏ అక్కడ జ్యోతి స్వరూపిణి, ఇప్పుడు ఐక్యమైన యావతి శక్తి విడాలు జ్యోతి పూర్ణాది పూర్వైతే అమ్మా వల్ల మమ్మల్ని ఆశపోతుంది. ఈ యొక్క భారతోని కలిగి సెలవు పెడితే వస్తుందా, కోటిస్తే 99 లక్షలు నాకు, లక్ష నీకు. అట్లా వ్యాయామాడుతున్నా జరుగుతుందా? అది నాడంత కాదు. భర్త దుకాణం ఏ అడగలేదు, భర్త కన్నా ఏ అడగలేదు, సతీ తక్కువ ఏ అడగలేదు. అమ్మాల మోక్ష మార్గాన్ని తల్లి, అమ్మాలో మాట ఈ యొక్క కృతయుగం ఏ రకంగా కలిగి ఉన్న 5,000 సంవత్సరాలకు వచ్చింది. వినాశకాలే ఎక్కడ పోరాల పరిగెత్తి రాకపోతుందా? ఏ పోరాటం ఏమన్నా తిరుగు తాకుతున్నారు. ఊళ్ళో పోరాలి ఎట్లా తెలుసుకోవాలి? ఒక్క ఎన్నో ఒక మైతమ్మ ఒక ప్రజలు ఒక వలన ఎవరైనా భగవంతుడు చెప్పినప్పుడు రంగారెడ్డి ఏమైనా దొంగ లెక్కలు 7 రంగాలు ఎక్కుతుందా? 7 రంగాలు ఎక్కుతుందా? వినాశనం అవుతుంది. మీరు కూర్చుకోమని మీరు నడుపుకుంటే జాగ్రత్త, ఆనందం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, రక్షణ ఉండాలి. పిల్లలకు బుద్ధి సంతాలు చేయండి, యోగా చేయండి, ధ్యానం చేయండి, క్రమశిక్షణ చేయండి. డబ్బు 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 నొప్పులు తీస్తుంటా. మీరు కలిగాని వాయు కలుషితం తెచ్చు, నీరుని కలుషితం తెచ్చు, అగ్నిని కలుషితం తెచ్చు. ఎందుకు అగ్ని ఎక్కడైంది? ఫ్యాక్టరీ పెట్టు, గీకులు పెట్టు, అనుభవాలు పెట్టు, ఎక్కడ పడా పొందాలి, అగ్ని గొప్ప రాసుకుంటా. అందుగురించి లోక కళ్యాణం వృత్తి పద్మం దానం చేయకుండా, భవాని భార్య దానం చేయకుండా 2016 ఇప్పటికి బుద్ధి ప్రపంచానికి ఏం లేకుండా ఎట్లయితే చెప్పుడా ఎట్లయితే ఎవడు మేయాల పాప భారాన్ని ఎవడు మోస్తాడు, ఒకడు మోసం గుట్టల భారాన్ని గుట్టల గుర్తులు ఏడవేడా జెండా కల్లా కప్పాలతో ఏ భగవంతుడు, ఏ ఆదిశక్తి, ఏ పూజ, ఏ బ్రహ్మవిష్ణు అయితుందా? నా సేవన ఎక్కడ నామంతో స్తోత్రంతో జరిగే పూజ. సంతులు సమయాన్ని అందరూ ఎవరు కూడా నా కావాలి అందరూ ఏమన్నా అమ్మా ఆవోమా త్యాగనగా అన్నాడు. ఎందుకేలా దర్శనం మీకు ఇచ్చేది? లోకానంత దర్శనం ఎందుకు ఇవ్వాలి? వినాయకుడి పూజలు పెడతారు, పండుగ దండిగా లేక భక్తి ధాన్యాలు పెట్టి సింగులు సింగారాలు ఆరాలు సింగులు లంచాలు ఒక్కొక్క ఆనందకు దేనికి తాగాడు కూడా మంచిగా కూడా ధాన్యాలు దేని మంది ఎక్కడ శ్రీరోజులో డాక్టర్లు పెడతారు. రంభ ఊర్వశి ఆ పాట ఈ పాట పెట్టి ఎందుకు? వినాయకుడు మీ కొడుకు పిల్లలు ఆడమని చెప్పిన, మీ బిడ్డ పిల్లలు కాదు కన్నాడు తనను కొడుకు గుర్తులు కొట్టుకోరు ఒకరితో దేవుళ్ళు పెట్టి ప్రతిమలు పెట్టుకుని ఆడుతుంది కూడా. చుట్టాలను చూసి బుద్ధి తెచ్చుకుని కూడా వాడు మహమ్మదీలు కాదు, వాడు దక్షిణ కోల్పోతున్నారు. వినాశనం కోసం పురాణత్వం అయిపోయింది, బైబిల్ మొత్తం అయిపోతుంది. ఇలా భగవద్గీతలో వినాశ కార్యం బుద్ధి ఈ యొక్క 5,000 సంవత్సరంలో ప్రలాపించలయ్యే ఇలా ఎట్లా కలగలుగుతామా? ఎట్లా పుస్తకాలంటే నేను కూడా పోయలేకపోతుండే ఈ పాప భారాన్ని మొయ్యలేకపోతుండే. ప్రభుత్వంకి తెలుపు నాది 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 ఎట్లా ఒకటి ఏమిటా ఎట్లా మొయ్యాలి పాప భారాన్ని కలిసాడి మొయ్యమంటున్నా. అండం పిండం బ్రహ్మాండం శిఖరం అండం పిండం పునాది ఉంటుంది, మరి గొడవ ఉంటాయి, దాని మీద ఉండదు చెట్టు ఉండదు. అంటే కూడా శిఖరం గుడికి పునాది గొడవలు చెట్టు శిఖరం ఏం శిఖరం ఉంది 7 నిజమైన గుళ్ళు. నేను అన్ని చూస్తున్నా కేదార్నాథ్ అంటూ పోతుంది, యాదవ్ పోతుంది, నిజం అందరూ దౌర్జన్యం మరి 7 కూడా లేవు. నేను ముప్పడానికి కాదు బలిచక్రవర్తి ఎవరో చరిత్రలో బలిచక్రవర్తిని బాబాలు అడిగిడు. మరి నేను ఆదిశక్తిని అనుకున్నా 7 అడుగులు పెట్టాలి. ఇలా భవానీ అడిగి పెట్టినా కలకృతిలో ఒక 7 ఇంకోటి 8 పెట్టినారు. మరి ఇంకోటి పెట్టాలి. నేను మోక్షాలు మోక్ష పెట్టి అంత
కరోనా వచ్చిన బుద్ధి వచ్చింది కదా, జ్ఞానం వచ్చింది కదా, ఇలా నేను ఆరోగ్యం చెప్పిన 2018 భవానికి ఇలా తిరగక పోయి వాయిన ఎట్లుండా ఇలా ఇంట్లో నగరంలో ఎట్లుంటే ఇంటికి తీసుకెళ్ళి మా బియ్యం పప్పు ఈ సాంసారిక కూడా ఏ రకంగా ఎలా అమానా కలిగి 3 రోజులు ఒకే మీరు ఏ రకంగా ఎందుకని నేను ఆదిశక్తిని ఆదిశక్తిని మీరు ఏ రకంగా అయితే పాయలు పాయలు చేయకపోతే లక్ష్మీ సరస్వతి పాయలు ఉంటుంది అనుకొని కొప్పుతుంది ఏ రకంగా అయితే పువ్వు వెళ్తుందో కూడా అప్పుడే ఆదిశక్తి శక్తికి ఇక్కడ ఎవరు ఆడవాళ్ళంటారే అందరికీ నేను చిన్న సమాధానం తెలుసురా నేను ఎట్లా వచ్చింది గౌరవమ్మా నీ మొగలటువంటి వారమ్మా నా మొగలు ఎట్లున్నది నేను ఏ రోజు అందంగా నీకు గౌరీ నిండే కార్యక్రమం ఎవడా భర్త భార్య ఒకటి భార్య ఎట్లున్నా భర్త ఒకటి ఇద్దరు మాట ఒకటి ఉండాలి మధ్యలో అది సంసారము అదే సముద్రం సంసారమైన సముద్రమైన ఒకటి సంసారమైన కదా అలా సంసారం ఏకక్షిగా గౌరవం రెండు గౌరవం ఎవరికి నీళ్ళు తిరిగి ఎవరిని జీవు నాయకుడిగా తెచ్చుకోవాలి ఎవరిని జలాసంలో అట్లా తీరుస్తుంది అందరికి అర్థమవుతుందా ఇలా ఎంత ఉగ్రస్తున్నా నేను ఎంత శాంతియుతంగా తీసుకున్నా ఒక్కొక్క వ్యక్తులకు కాపాడాలని ప్రతి బృందానికి నేను తెచ్చుకుంటే ఎవరు తెచ్చుకుంటా ఇలా చేస్తున్నా ఎవరు మీ సంసారం మీ జరిగిపోతుంది ఎవరు మొత్తాన్ని పెట్టలేదు ప్రతి ఒక్కరు గ్రామాలలో మంచి పూజలు ఉంది పురస్కారాలు ఉంది ఒక పెద్ద మనిషి ఉంది ఒక పూజారి ఉంది అందరూ కూర్చొని ప్రతి శుక్రవారం అన్నా మంగళవారం అన్నా ఏ రోజైనా సప్తాహ అంటే ఇక్కడ వారం ఒక వారం కథలు చెప్తుండ్రు హరికథలు చెప్తుండ్రు రామనాథుని కథలు చెప్తుండ్రు ఇతిహాసాలు చెప్తుండ్రు ఒక పెద్ద ఇప్పుడు ఎటువంటి క్యాపిటల్ తప్ప క్లబ్లు అందరికి చేసే కథలు పోషారా అరే వైద్యుల తీయత్ర అంటే ఈ వైద్య మహాదేవో భవ తాగవాటాన్ని ఏమిటా హైదరాబాద్ వచ్చింది అందరు కొంపలు పోగొట్టారు ఎట్లా చల్లాలి ఎక్కడ కూడా ఎవరైనా సందర్భం కలుగుతుందా ఎంత పాపం రామాసుడు లంకాయ కూలిపోయిందా ఎందుకు దోసుకుంటారు మానవ ధర్మాలు తెలుసుకోండా అన్ని కథలు యుగంలో ఏది లేదు చివరికి పుడితే ఆ పశువుల్లో ఎక్కడ ఉన్న పుడిది కాదు పుడిది మీరు ఇంతమంది అందమైన బొమ్మలు చూసుకొని ఇక్కడ శరీరం చూసుకొని ఈ నవరంధ్రాల చూడుమైన నవరంధ్రాలు చూడుమైన గిన్నెలు చూసుకొని ఈ గిన్నెలు చూసుకొని ముడుస్తున్నారు పట్టాలి గిట్ట 25 రూపాయల కుండలు వచ్చేవి అస్థికల మీద దీన్ని చూసి చెమ్మని తిరుగు వస్తాయి 300 పట్టుకుపోతాయి మాసం ముందరం చూసుకొని పట్టుకుపోయే శరీరాన్ని హరికథలు చెప్పుని మంచి జ్ఞానాకుండా చేరి గ్రామాల మళ్ళా పురాణ ఇప్పుడు చెప్తూ కుండలలో కోరి చిరుధాన్యాలు తిరిగి జొన్న రొట్టెలు తిరిగి అవి తిన్నట్టు మీరు పెరిగే తిరిగినంత ఇప్పటికైనా మళ్ళీ హరికథ రావాలి కూడా ఏడుగురు వేయకుండా ఏడుగురు దీపారాధన జరగవలసిందే వినాశం ఎదురైనా ఆలయకుండా ఈ యొక్క కుంకుమధారణ నాకొచ్చిన వ్యక్తులు కూర్చోకు ఆబోమ నరసం దేవోమ జావోమ పుష్పం సంవాద కరోమ నైకర్ కరోకరు కన్నెకేవి ఆయన జరూర్ కరుంగి అదొక చూడకుండా అందరికీ చెప్తున్నా నా భవాన్ని బాధ పెట్టకుండా 5 రోజులు బాధ పెట్టాలి చిన్న పిల్లని చిక్కడు పసుపు చిక్కడు కుంకుమతో ఇలా ఆదిశక్తిని తయారు చేసుకుంటే కానీ అందరూ ఏం చేస్తుందా దేవుళ్ళు చిక్కుడు బొర్రలు పెట్టుకుందా ఏం చేస్తారు ఇంకా ప్రపంచం అంతా అడ్వాన్సతో ప్రడాపం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆయన వచ్చిందో ఆమెలా డెవలప్ కాకపోతే బయట దేశాలు వచ్చి ఏం చేస్తారంటే భక్త దుకాణంలో చూసి రాలేదు ఎవరో శివాజీ కంపెనీకే భక్త దుకాణాన్ని చూడడానికి వచ్చినాక శివాజీతో పండదారులు లేచిందా ఆదిశక్తి రూపంలో లేచి శివాజీ లేచి చేస్తా మీరందరూ ఏం చేయాలి మానవులందరూ సకలం అందరూ పొద్దుగానే ఇవ్వాలి బాగా రాత్రి 10 గంటల వరకు సినిమా చూడాలి 50 గంటలు చేయాలి మొగలు ఆడలు ఆడాలి ఒక వైపు ఉండదు ఈ పిల్లలు లేదు ఆ పిల్లలు లేదు అందరి పిల్లలు లేదు అందరు దొంగలు కంటే అబద్ధం ఒక వచ్చిన జ్ఞానాన్ని కనిపించి ఆ పిల్లలందరూ కూడా ఇలా ఒక బాతులు గీతులు ఎంతమంది వచ్చినా కూడా ఏదో పిల్లలు పావురాలు పిల్లలు అబద్ధం వచ్చిన జ్ఞానం ఒక సంతోషం మీరు అంతకంటే విశేష జ్ఞానాన్ని కోల్పోతున్నారు మానవులు మేము గొప్ప ఎక్కడ గొప్ప కొమ్మలేక పొగ పెట్టి మంట పెట్టి కూడా ఆలోచించుకుంటా మానవ జన్మం 8,000 లక్షల జీవాన్ని పెరుగుకుండా చేస్తున్నా శాసిస్తున్నాయి చలి చేయడం చేత
ఏం కావాల్సి ఉంది? ఏం వస్తుంది? సజీవుల చేత పాము. అందుకు చూడ మీరు అందరూ సావడానికి కారణం ఎవరు? ఇప్పుడు సాధిస్తున్నాయి. ఏం సాధిస్తున్నాయి? మానవులందరూ పడాబందరైపోతానని నాకు ఆదిశక్తి దండం పెట్టి ఏది 84 లక్షల జీవరాశులు పెట్టుకుంటా నీళ్ళలో పెరగడి ఇంట్లో భూమి మీద పెరగడి భూములు ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, గాలి తిరగడి అన్ని శాశ్వతున్నాయి. మానవుడు అనే ఒక మృగము వాడు ఇట్లా నవరంధ్రాలతో పెరిగే ఒక మృగము అందరినీ శాశ్వస్తుంది. అదేంట రాక్షసుడు అయినాడు వాడే. నేనేమన్నా నలుడే దేవుడు, నలుడే రాక్షసుడు మీరు ఫుల్ డెవలప్మెంట్ కాదు, ముందు మీరు డెవలప్మెంట్ కాదు. మీరు పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానాలు చెప్పండి, క్రమశిక్షణ చెప్పండి, మంచి ఆరోగ్యాన్ని చేయండి. అదే హరికత త్రాగడానికి అన్ని పని చేయాలి, తాగుడానికి అన్ని పని చేయాలి. అప్పుడు తాగులేదా ఎక్కడ కూడా కాళ్ళ ఎక్కువబడి మంచి వాళ్ళు కూడా విధవలైపోతుందా మంచి పిల్లలాగా వెళ్ళిపోతుంటారు. మీరు తాగేటప్పుడు సంసారాలు చేయకుండా పెళ్లి చేయకుండా పిల్లలు కనుక్కొని గృహపతులకు బలవండి కలిగిస్తుందా? అందుకే అందుకు ఏం చేసిండు? ఈ పీరియడ్తో ఏం చేసిండు? ఈ పీరియడ్తో ఏం చేసిండు? అప్పుడు ఏమంటుంటే సరస్వతి ఇక్కడ ఉంటుంది. ముందు సరస్వతి ఉన్నాక లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుంది, తర్వాత పార్వతి మధ్య ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? లక్ష్మీదేవి ముందు ఉన్నారే. ఎప్పుడు ఉన్నారే? ముందు చెయ్యి ఇటుకలు మొదలైందా? ఇటుకలు మొదలైందా? చెయ్యి ఇటుకలు మొదలైందా? ఇటుకలు మొదలైందా? ఏమంటారా? ఇది ఏమంటారు? దీన్ని ఏమన్నా? లక్ష్మి, సరస్వతి, పార్వతి. కరమస్తే ముగ్గురు పొద్దుగాలు ఎవరు తులుస్తారు ఓంకారం మంచిగా తులుస్తారు, మంచి గొప్పలు ఆడతారు. మైకు డెవలప్మెంట్ కావాలి నేను అదా. ప్రతి ఒక్కరు బాగా యూట్యూబ్ బాగా సంక్రాంతి దీపాలు పెట్టుకుంటే ఎందుకు ఓడి చెప్తుందా? భార్యాభర్తలు కష్టపడి పైకి వస్తాయి, దీపం పెట్టే పైకి వస్తాయి. నీలోని రోగాన్ని తెలబడలేసుకుని నీ రోగం పొందరా? పోతానికి తెలబడలేదు, పోతా కూడా తెలబడేసుకోలేసుకొని బంగారు రోగం పొందరా? నీలోని కుదిలాని నీలోని ఆ కామ క్రోధ లోపము మతమాచారాలను జయించితేనే అప్పుడు యోగ్యం అవుతావు. లేకుంటే కాదు. నేను ఒప్పుకోను దుక్కుని అందరికీ కూడా అయ్యారు శిక్షకరాలు అందరూ. నాకు మీరు పూజలు పత్రి పెట్టండి, పత్రి లేకుండా నీళ్లు పోయకుండా కూడా ఏంటంటే ఇది ముందుగా ఏముంది మీరు లాలాజలం. ఆ లాలాజలం ఉంటే కడిగి వస్తే కంఠస్థం కడితో లాలాజలం సరిగేది. అంతకంటే అసలు లేకుంటే మీ జన్మ దండగా పుట్టి భూమి మీద ఇంద్రవిడ. ప్రతి ఒక్కరికి నేను చెప్పేదిగా మీరు ధర్మంగా మెలగండి. యావత్తు ప్రపంచం అంతా నేను ఆఖరి తెలుసుకొని కూర్చున్నా. ఏ రోజు ఏ శక్తి ఏ రకంగా ఏది ఉంటుందో నాకే తెలుసు. నా చేతిలో ఏమన్నా మీరు చేసుకున్న కర్మ మీరు అనుభవించగా చెప్పాలి. మైకమాని కుటుంబకారం పెడతామా, భోజనమాని కుటుంబకారం పెడతామా, కుటుంబ మంచి కుటుంబం ఆలోచిస్తుందా? ఇలా మన ఎందుకు ఇలా మనకి 4 పత్రాల పక్క వెళ్ళమాడి ఉంటుంది. గరీబ్ సేవ చేయండి, మధ్యలో బుద్ధి చెప్పండి, జ్ఞానం చేయండి, మొదలు పెట్టాలి. ఆ నాడు రాజులు పూజలు సంస్కారాలు చేసి యావత్ రాజ్యం ఏర్పాటు చేయాలి. రాజు ఆడిలే దోసుకోడు ఒడే తోపి దొంగల తోపి మంచోళ్ళు సంతులు సన్యాసులు ఎవరు అధ్యక్షులు పీడలు అందరూ ఉంటుంటే మంచిగా ఆలోచించకుండా ఒక కడతగా బుద్ధి జ్ఞానం చెప్తుందా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని మహాభారతం చెప్పుకోండి, మంచి దినచర్య మంచి చేయండి. వద్దు కూడా పర్వసము బాగుంటుంది ఎదురు తోడుకుంటున్నారు కూడా ఎవరి గురించి కూడా చెరువులు కబ్జలు చేసిన అన్ని కబ్జలు చేసారు. సముద్రం పోయినందుకు ఏమైతే కూడా సప్త సముద్రాల అమ్మా ఆవో 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 ఆది శక్తి మనం ప్రేర్ చేసుకుంటా. నేను అన్ని శక్తి ప్రారంభించినట్టు అన్ని శక్తి పీఠాలను ప్రవర్తించడానికి అన్ని వాయనాలు సిద్ధమైన బిడ్డ వస్తా పార్టీ కూడా అట్లాంటి పేరు ఇలా మాత్రం టీచర్ బిడ్డ కొత్త పేరు తెచ్చి ఇలా వెండి ప్లేట్ అచ్చం వెండి ప్లేట్ వెళ్ళి ఇట్లాంటి ప్లేట్ల ఆగో మా దగ్గర పెట్టావు ఆగో జాగో 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 చేసేది జాగోమా జాగోమా అనుకుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క యాత్ర తోపుడే పెళ్లి తోపుడే ప్రతి ఒక్కరు అందరు శ్రీరాంతం అనుకున్నారు. దేవునికి బంధం చేస్తున్నా
మీ పట్టు వస్తున్నారంటే అదే కూడా డైరెక్ట్ కష్టపడి అన్ని నా బాగా కష్టపడుతున్నాయి కష్టపడుతున్నాయి కష్టపడుతున్నా రాత్రి పగలు దునపోతులు 20 మంది గొప్ప రాసుకుంటుంటే ఏదిగా పుట్టుకొని వీరి యొక్క ఎన్ని కోసా పుట్టుకొని కింద పోతే ఏదైతే నిలకడుంటాయా అట్లాంటి కష్టమైన శరీరం మీ పిల్లలు మరణం పెట్టడం మరణం ఎవరు పెట్టారు దిస్తీకరణి దైతీకరణి వైసీకరణి దిస్తీకరణి ఉని భరణ దోకరా ఉని భరణ ఎవరితో అనుకుంటారా వాడే పడతాడు వీడితో కొనుక్కుంటారు మీరు వడగలుగుతా మంచి కుంటలు తోపండి 10 మంది గురించి పక్కండి కుక్కల పందులు నక్కలు వస్తున్నాయి అయితే మనం ఏం చేస్తున్నాయా 10 లక్షల మీద ఖర్చు వేస్తా 10 లక్షల జీవితం ఏం చేస్తున్నా మానవునికి కిడి చేస్తున్నా మేలు చేస్తున్నా ఉమా ఏం చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నా శివగారికి ఇంకా ఓర్పెట్టారు బాగుంటాయి మరి ఎంతమంది కష్టపడుతున్నాం ఎర్రగలు కష్టపడుతున్నారు దోమలు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కటి అమ్మా దోమ కాలేస్తున్నాయి రోగాలు ఎంతమంది ప్రతి ఒక్క జీవరాశిలో నీళ్ళు ఉంది నీళ్లు బాగా ఉన్నాయి అదొకటి గుర్తుపెట్టుకుంటా పలా ఇంకా 24 లక్షల కోటి జీవరాశులు మంది నీళ్ళు పడుతున్నారు అవన్నీ పత్రమైన పడతారు పిట్టలు ఎంత తెలియదు మీ గాల్లో ఎగిరేది నీటిలో భూమిలో క్రిందనాలు ఆర్మీ ఏమి లేదు సేవ అన్నింటి భక్షిస్తుడు తిట్టుడు గాలి తిట్టుడు భూమిలో తిట్టుడు భూమి లోపల తిట్టుడు సముద్రంలో అన్ని మానవుడు అగ్రజనుడు బిడ్డ అందరూ పొట్టున్నది పొట్టుకుంటాడు కదా పొడుకుంటాడు దైవం కొడుతుంది మీరు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం చేయండి మీకు వచ్చిన వాళ్ళకి అందరికీ బ్రతుకునికి తాంబూలాన్ని చేయండి ఇక్కడ మీరు ఎవరైనా దర్శనాలు బాగినండి ఎవరు దర్శనా 2 రోజులు పట్టించుకోండి తర్వాత అత్తమామ దర్శన ఎవరు దర్శన అత్తమామ పేరు బాగున్నోళ్ళు ఉంటే దానధర్మ దేని వపదానం దేని గోదానం దేని భూదానం దేని ఎవరి ధర్మం పేరు వాళ్ళు చేయండి ఇక్కడ అట్లా చేయి దీపారాధన చేయి గుళ్ళ గోపురాలు తిరుగుడి ఎవరు చేయాల్సి కర్మ చేయుడు ఒకనే ఎందు గురించి వాడు కర్మ చేయించి సంవత్సరం వాడు ఒక్కడే వాడు ఒక్కడే కర్మ చేయడం తండ్రికి నాకు కొడుకున్నా కూడా అందరూ కర్మ చేసిన ఒకడే నిశ్శబ్దం చేయగలుగుతాం ఇందు గురించి లోక కళ్యాణం గురించి ఎందు గురించి అంతకాలం అయ్యో మా నాన్న పోయి మా అమ్మ పోయి మా చెల్లెలు పోయి మా భార్య పోయి అది ఒక ఆలోచన శక్తి గురించి అందరు కాదు మీరు ఇంట్లో దరిద్ర దేవతలు వస్తారు దీపారాధన చేసి మంచి గుమ్మడికాయ కొనుక్కొని గుమ్మడికాయ కొట్టండి ఏ పూజగా చేసినా నేను అందులో చెప్పాను శ్రావణ మాసంలో కలశాలు పెట్టుకొని ఇంట్లో పిల్లలు పెట్టుకొని అయిపోయింది ఈరోజు స్వస్తి మన ఆశ్వీజ మాసంలో పెట్టుకోవాలి ఆశ్వీజ మాసం కార్తీకం కదా ఆశ్వీజ మాసంలో శివకేశ్వరుల పండుగ కార్తీకంలో అయ్యప్ప స్వామి లొప్ప లొప్ప అయ్యప్ప మంది గోల్ప రాష్ట్రం అయ్యప్ప బాగా తింటాం తాగుతాం మన మాల వేస్తాం దుర్గా 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 అంటాం ఒక క్రమపదం మీరు తాగుతాం ఎక్కడ తాగుతాం మీరు తాగాలి ఎవరు తాగాలి మీ తాత తాగాలి మీకేం కష్టం గింతప్పడు తాగుతాడు ఇంతప్పడు తాగుతాడు ఇంతప్పడు మా ఇంట్లో తీయండి చాలా బాగా చెప్తుంటారు వాళ్ళకి మెప్పినాయి కనుక కానీ ఇతరులందరికీ ఉంటుంది అవసరందరికీ ఉంటుంది ఏ భార్య వచ్చినా ఏ పిల్లలు వచ్చినా ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది పెద్దలకు ఎవరంటారు పెద్దలు అంటారా మన రాష్ట్రంలో తప్పులతో ఉంటారు దేశం తప్పులతో ఉంటారు ప్రపంచం తప్పులతో ఉంటారు నన్ను అన్నారు నేను అతిశక్తి నేను చెప్తున్నా అమ్మ బాగా సింద్రా మంచిగా తెలుగు మేము తెలుగులో ఒకటి అమ్మో మేము క్షణాలలో పావుల్లో ఆలోచిత పేరు లెక్క పెడతాం నీకంటే ముందు అలమాడే అలా గుడ్డు గోపురాలు కట్టి సక్కడానికి మీరేం చేస్తారు మీరేం తప్పపోయారు మీరు సెల్ ఫోన్ పెట్టుకున్నా అలనాడు కళ్ళు పుస్తకం చెప్పేది భూతద్దాలలో అద్దాలలో చెప్పేది అర్జెంట్ పుస్తకం చెప్పేది ఇప్పటికైనా ఉన్నారు పీడా పద్ధతులు సంతులను చెప్పేవారు మీరేం చేస్తున్నారు ఏం చెప్తున్నా జ్ఞానాన్ని పరిజ్ఞానం అలనాడే ఉంది అలనాడే ఉంటే ఉన్నది ఈరోజు కాదు ఉన్నది మేము ఏం కనుక్కుంటాం ఏమి కనుక్కోలే వినాశనాన్ని కనుక్కోలేదు ఇప్పుడు అందరూ తాంబూలాలు ఇవ్వండి మంచి పూజలు చేయండి నమస్కారం చేయండి అమ్మ ఇస్తున్నామా ఆయన తీసుకుంటున్నామా నీకు కానీ మంచిగా దాన ధర్మాలు చేయండి
పెట్టుకోండి. నేను ప్రతి ఒక్కరింటికి నేను వచ్చి తలుపు కూడా పెట్టుకుంటున్నా, అభ్యర్థిస్తున్నా. ప్రతి ఒక్కరి దగ్గర నేను వస్తున్నా. మీరు అల్లా అని ధర్మంలో అధర్మంగా సహాయం చేయక భవానీ కొట్టుపడతా కొట్టుకుడు తీసుకో. భవానీ కొట్టుపడతాం మా మీద నేను ఉన్నాయిలా అందరు పంపులు తీసుకుని రాయడా దొంగలు దొంగ అంతా చేస్తారు. ఎట్లా చెప్తారు దొంగలను ఎట్లా చేయాలి? దొంగ ముట్టిస్తారా ముట్టిస్తారా దాంట్లో క్రమ పద్ధతి ఉంది. ఆగమశాస్త్ర ప్రకారం ఆదిశక్తి ఆజ్ఞానుసారం జరగాలి. ఎప్పుడు పడతాం రాజకీయ నాయకులు చేస్తారు. కుంభకల్చాలు పడతాను కుంభకల్చం కంకర ధారణాలు చేస్తూ ఓడితే కంకర ధారణం ఎవరు చేయాలి? బాగా ఆలోచించుకుంటా ఇవాళ సరి ఎంత ఉద్యోగం అంటున్నా ఇవాళ ఎప్పుడు ఏం పుట్టుతుందో, ఎప్పుడు ఏ భూకంపం పోతుందో, ఎప్పుడు ఏ సున్నా ఉంటుందో ఇంత పరిస్థితిలో ఉంటే ప్రపంచం అంతా ఎక్కడైనా నచ్చలేదు స్వామి, ఎక్కడైనా నచ్చలేదు మన ఓడికి అవుతాడు. అన్ని విధాలా క్లీన్ అండ్ క్లీన్ క్లీన్ అండ్ క్లీన్ అంటున్నారు. అవునా కాదు? అవునా కదా? చెత్త నింపుడు బలం నింపుడు చెత్త నింపుడు కాగితాలు వస్తారు. అక్కడ కర్మాయకుడు బతాకంటే 10 మంది 50 మంది దొంగలు వస్తారా? ఎవరు వాళ్ళు కర్మానుసారే అందరూ తినేవారు. ఇక్కడ కర్మ వచ్చి ఎవరు అందులో చెప్పుకుంటా మీరు మంచి పనులు ఆస్వాదించండి. దైవమా ఏ జగత్తుని ఈ మానవ జీవితానికి సమవుతుంది. ఎందుకు ఏమిటి ఎలా ఈ జన్మ పెట్టినందుకు ఏం చేయాలి ఏం చేయాలి కానీ నీకు మంచి పేరు ప్రతిష్టలు అని కోరుకుంటా మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మంచి జనాన్ని మంచి కర్మశిక్షణ. అమ్మాయి ఇంటికి చేసుకుంటారు బట్టలు బిడ్డ ఇంటికి చేసుకుంటుంది. మనం మొత్తమే మనమరాలు వేసుకుంటుంది. వచ్చిన అమ్మ ఇంటికి చేసుకుంటుంది, బిడ్డ ఇంటికి చేసుకుంటుంది, మనమరాలు మొత్తమే లేకుంటుంది కదా మంచిది కదా. మళ్ళీ ఇంటికి బట్టలు అన్నదాన్ని ఇవ్వండి. రాముని కళ్యాణం చూడండి పట్టు వస్త్రాలతో ఈనాడు మీరు వస్త్రాలు అన్నాడు 20 కాలం నుండి దక్ష ప్రజాపతి వస్త్రాలు మీరు పట్టు స్త్రీలకు అన్నాడు మీరు పట్టించారు విడిచారు వస్త్రాధార అలా ఒక ఆయన ఎక్కడో అంతకంటే ముందు ఏం సైంటిస్ట్ కూడా మూర్ఖులు ఏం కనుక్కున్నారు మీరు ప్రజలను మభ్యపెట్టడానికి మేము గొప్ప మీరు ఎవరికో దైవం అనేది గొప్ప కూడా శివం అనేది గొప్ప ఉంది. ఒక మూలం అనేది ఉంది. మూలకము అదే మూలము అదే మూల కారణము అదే మూల బీజం అలా కేంద్ర అనుభవించే మీరు ఎక్కడ మీ కేంద్ర ఏడుంది మీ కేంద్ర బిందు తల్లిగారు మొక్కలు వచ్చినప్పుడు చెప్తారు ఏంటి కేంద్ర బిందు మీరు బొట్టు అది కూడా గుర్తుపెట్టు కూడా అందులో చెప్పే ఎవరు చెప్పిన మీరు ఎవరికి ఉండవద్దు. మీరు డబ్బులు అవ్వద్దు, ఎవరు ఏ పీఠాధిపతులకు అవ్వద్దు, మీరు ఎవరికి సంక్రాంతికి ఎవరికి పోవద్దు, ఏది పోవద్దు. మీరు ఏ పీఠకు ఏమన్నా సంతులు సన్యాసులు గౌరవం బాగా భద్రతతో మీరు అందరితో వస్తారు. మీరు ఓపిక సారంతో కూర్చొని మీకు ఏది చేస్తుందా మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఏమన్నా అన్నదానం అయితే చేసి 10 మంది దాకా వెళ్ళి కానీ ఆపచ్చు. ఒకరి గురించి వేసి లేదు. మీరు ధర్మాన్ని చేస్తూ ధర్మాన్ని కాపాడండి. అందరు నేను ఆశిస్తున్నా చెల్లని ఆశిస్తున్నా మీరు అన్నీ అందరూ మీరు వచ్చినందుకు మీరు అందరూ ఆయన మంచి కార్యక్రమాలు చేసుకొని తాంబూలాలు ఇచ్చుకొని పూజలు చేసుకొని పునస్కారాలు చేసుకొని దైవ ప్రార్థన చేయండి. నిరంతరం కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పని గుర్తుపెట్టుకొని మానవ ధర్మము కర్మ ఎక్కడానికి వచ్చింది చెప్పని గుర్తుపెట్టుకున్నా. ఎందుకు వచ్చింది మానవ ధర్మం? భూమిలో ఇంటి కర్మలు మార్చడానికి. కానీ మీరు ఉన్న అప్పులు చేసుకుంటా అప్పులు ఎక్కువ చేసుకుంటా ఏం చేయాలి? బాగా ఏం చేయాలి? అప్పులు చేసుకుంటాం. దేవుడు ఇంట్లో మనం పోయాలి తెలుగుంటే మేము తెలుగు చెడు చెప్తే దేవుడు చేసి దేవుడి పిల్ల మనం పోయాం. మనం కావాల్సింది స్వామి అన్ని చేస్తాం అన్ని పిల్లలకి ఇష్టం పోకుండా దేవుడి ఇట్లా మనం ఏం చేస్తుంది దేవుడు ఏం చేస్తామమ్మా గుళ్ళకు ఉందామా ఏం చేద్దాము గుంజ అంటే తెలుసా నీకు? ఒక గుంజతోని పెళ్లి పందిరిలో పడుతుంది, గుంజతోని పందిరిలో పడుతుంది, ఒక గుంజతో గుర్చని పడుతుంది. గురిలో గుంజ మాట అనుకుంటే గురిలో 4 సుళ్ళు పెట్టి పక్కన పెడతారు. 4 సుళ్ళు బంధన వేసి ఒక పెళ్లి చేస్తాం. ఏం చేస్తాం? ఎవరైనా సొత్తు గాలి నీ సొత్తా, భూమి నీ సొత్తా, అయ్య నీ సొత్తా, మోడు నీ సొత్తా, నీటి సొత్తా, నీ తగ్గు నీ సొత్తా. ఎవడు కృతజ్ఞతలు ఉంది దేవుడు కూడా ఈ కర్మకి పంపించు. ఎవరి దగ్గర సకరాకడికే కోరికలు ఎందుకు కోరుతున్నావు?
ప్రారంభించిన కోరికలు కోరికలను కోరకండి. ఏ భక్త దుఃఖాలను కోరే కోరరు. అందరూ ఎప్పుడు అమ్మ సర్వే జనాసుకులు భగవంతుడు సమస్తాలు శాంతం కోరి చూడరు. దేవ్ 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 ఎవరైతే కథలకు క్రమణంగా అనుభవించలేదు. ఇంకెందుకు వస్తుంది అందుకు మైసమ్మ తెగ్గపోతుంది. కొంచెం తెగ్గపోతుంది పిల్లలు అందుకు మైసమ్మ పండుగ కొంచెం పండుగ ఆచరణ మామూలుగా చేయాలి. ప్రతి సోమవారం మంగళవారం 7 అమ్మ రాత్రి కలొచ్చిందమ్మా మైసమ్మ 11 ఏళ్ళ పొద్దునము 2 డివిజన్ల మంది ఉన్నారు. 59 కార్లు అవుతాయి. మా పిల్లల మంది మేము 70 మంది 90 మంది 10 మంది మందికి 100 మంది అది అచ్చొచ్చింది. నీకు మైసమ్మ పైసలు అడిగింది కొంచెం అడిగింది వచ్చాక అన్ని మీరు తినలేక బంధన ఆడలేక బిడ్డ నీ ఆహా ఆహా ఆలోచించండి. మెదడుతుంది పక్షులు పక్షులు ఉంటాయి కదా మెదడుతుంది ఆలోచించండి. కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి వాక్కుంది శుద్ధి ఉంది అవన్నీ అవన్నీ తొమ్మిది ఏదైనా సిమ్ములా ఎక్కడ కొంచెం ఆలోచించండి.